మన దేశంలోని కాన్పూర్ నగరంలో చాలా సంవత్సరాల క్రితం ఒక సంఘటన జరిగింది. ఆ ప్రాంతంలోకి వెళ్ళే ప్రతి పిల్లాడికి ఆ స్థలం యొక్క ఈ చరిత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మనకు కూడా ఇక్కడ ఏదైనా చెడు జరగవచ్చు అని భయపడుతూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ప్రైమరీ స్కూల్ ఉంది. అది దూరం నుండి చూడటానికి ఒక సాధారణ స్కూల్ లాగే కనిపిస్తుంది. కానీ మీరు ఎంత లోపలికి వెళితే అంతగా మీకు లోపల చీకటి నీడలు కనిపిస్తాయి. అంతగా మీరు దాని భయానక చరిత్రలో తిరగడం ప్రారంభిస్తారు. ఈ ప్రైమరీ స్కూల్లో మీరు ఉన్నప్పుడల్లా ఎవరో మిమ్మల్ని పిలుస్తున్నట్టు మీకు ఎప్పుడు వినిపిస్తుంది లేదా అనిపిస్తుంది. మరియు మీరు ఆ శబ్దం వెనుక వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు మీరు ఆ శబ్దం వెనుక కాదు, ఆ శబ్దం మీ వెనుక వస్తుందని మీరు గ్రహిస్తారు. ఇంత చిన్న స్కూల్ అయినప్పటికీ ప్రతి స్థానికుడికి ఈ కథ గురించి బాగా తెలుసు. ఫ్రెండ్స్, ఈ స్కూల్ అన్వర్గంజ్ రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది. నిజానికి ఫ్రెండ్స్, ఇది ప్రస్తుతానికి ఒక బంగ్లా. కానీ బంగ్లా అయినప్పటికీ దాని లోపల ఒక పాఠశాల కూడా ఉంది. ఇక్కడ జరిగిన సంఘటన, ఆ కథ ఈ ప్రైమరీ స్కూల్కి చెందిన ఒక టీచర్ గురించి. ఇది ఎక్కడా నమోదు కాలేకపోయినా ఒక కథ. మరియు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ కథ ప్రజల ముందుకు రాబోతుంది. ఫ్రెండ్స్, ఇది నిజంగా చాలా చాలా చీకటి భయానక కథ, డార్క్ హర్రర్ స్టోరీ. మీకు ముందు ముందు అర్థం అవుతుంది. కానీ అంతకంటే ముందు ఈ వీడియో ప్రారంభించే ముందు ఇలాంటి మరిన్ని హారర్, మిస్టీరియస్ మరియు చారిత్రాత్మక వీడియోలు చూడటానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ కథ మొదలవుతుంది. కాన్పూర్లో నివసించే శృతి ఇప్పుడే తన డిగ్రీ పూర్తి చేసింది. ఆమె చదువుకునే రోజుల్లో కూడా చిన్నపిల్లలకు ట్యూషన్స్ చెప్పేది. కానీ ప్రస్తుతం ఆమె డిగ్రీ పూర్తయింది మరియు ఇప్పుడు ఆమె ఒక పూర్తి సమయం ఫుల్ టైం ఉద్యోగం కోసం వెతుకుతుంది. ఆమె చాలా చోట్ల దరఖాస్తు చేసుకుంది, కానీ ప్రతి చోట రిజెక్ట్ అవుతుంది. కానీ ఒకరోజు ఆమె అలా కూర్చొని ఉండగా ఆమెకు ఒక కాల్ వస్తుంది. మీకు ఉద్యోగం వచ్చింది, ఈ ఉద్యోగం కోసం మిమ్మల్ని ఎంపిక చేశాము అని. ఇప్పుడు శృతి చాలా సంతోషించింది. ఎందుకంటే ఇంతగా ప్రయత్నించిన తర్వాత, ఇంత కష్టపడిన తర్వాత చివరికి ఇప్పుడు నేను పిల్లలకు పాఠాలు చెప్పగలను అని. శృతికి ఒక విషయం చాలా స్పష్టంగా ఉంది. అది పెద్ద స్కూల్ అయినా చిన్న స్కూల్ అయినా ఆమెకు అభ్యంతరం లేదు. ఆమెకు కేవలం పిల్లలకు పాఠాలు చెప్పాలి, అంతే. ఆమె అన్వర్గంజ్ పక్కనే ఉన్న ఆ పాఠశాలకు చేరుకోగానే ఇది పూర్తిగా శిథిలావస్థలో ఉన్న ప్రాంతం అని గమనించింది. శృతి లోపలికి వెళ్ళి చూస్తే ఇది ప్రైమరీ స్కూల్ అయినప్పటికీ ఇక్కడ పిల్లలు చాలా తక్కువ మంది ఉన్నారు. సిబ్బంది కూడా చాలా తక్కువగా ఉన్నారు. ఇలా ఉండకూడదు కదా అనుకుంది. అప్పుడే అక్కడ ఒక టీచర్ నిలబడి ఉన్నారు. ఆమె దగ్గరికి వెళ్ళి శృతి అడుగుతుంది, ఇది ఒక పాఠశాల కదా, ఇక్కడ చాలామంది పిల్లలు ఉండాలి, ఇంత తక్కువ పరిమిత సంఖ్యలో పిల్లలు ఎందుకు ఉన్నారు అని. ఆ టీచర్ ఏమీ చెప్పలేదు. కొద్దిగా చిరునవ్వు నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయింది. శృతికి ఇది చాలా వింతగా అనిపించింది. బహుశా ఇక్కడ చుట్టుపక్కల ఎక్కువ ఇల్లు లేవేమో, ఎందుకంటే నేను కూడా ఏమీ చూడలేదు. ఇది పూర్తిగా ఖాళీ ప్రదేశం, శిథిలమైన ప్రదేశం లాగా ఉంది. అందుకే ఇక్కడ బహుశా పిల్లలు ఇల్లు ఎక్కువగా ఉండకపోవచ్చు అని సరిపెట్టుకుంది. ఆ తర్వాత ఆమెకు వివరించబడింది. ఆమెను స్టాఫ్ రూమ్కి తీసుకెళ్ళి మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిచాము, ఎందుకు ఉద్యోగంలోకి తీసుకున్నాము, మీ జాబ్ రోల్ ఏమిటి, మీరు ఏ ఏ సబ్జెక్ట్స్ బోధించబోతున్నారు లాంటి విషయాలన్నీ వివరించారు. మరియు ఆమె అన్నిటినీ బాగా అర్థం చేసుకుంది. ఇక ఇప్పుడు ఆమె కాసేపు స్టాఫ్ రూమ్ నుండి బయటకు వచ్చింది. స్టాఫ్ రూమ్ నుండి బయటకు రాగానే ఆమెకు ఒక మూలలో ఒక పిల్లాడు నిలబడి ఉండటం చూసింది. మరియు వాడు ఒక మూసి ఉన్న తలుపు వైపు చూస్తున్నాడు. ఆ మూసిన తలుపు వైపు అలాగే తీక్షణంగా చూస్తున్నాడు. శృతి వెళ్ళి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగింది. అప్పుడు ఆ పిల్లాడు, ఆమె నన్ను ఇక్కడికి పిలిచింది, అందుకే నేను ఇక్కడికి వచ్చానని చెప్పాడు. శృతి అడిగింది, ఎవరు వాళ్ళు? ఆ పిల్లాడు ఇలా అన్నాడు, ఈ తలుపు లోపల ఆమె ఉంటుంది, ఆమె నన్ను పిలుస్తుంది, ఈ తలుపు తీయమని చెబుతుంది, అందుకోసమే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి అక్కడి నుండి పారిపోయాడు. ఇప్పుడు ఆ పిల్లాడు వెళ్ళిపోయిన తర్వాత శృతి కూడా అదే తలుపు వైపు చూస్తూ ఉంది. మరియు చూస్తూ, నేను లోపలికి వెళ్ళాలి, బహుశా ఈ తలుపు లోపల వేరే ఎవరైనా మనిషి ఉండిపోయారేమో లేదా చిక్కుకుపోయారేమో, నేను చూడాలి, అలా జరిగి ఉండవచ్చు, కాబట్టి నేను లోపలికి వెళ్ళి చూస్తాను అని ఆలోచిస్తుంది. ఆమె అలా ఆ తలుపు వైపు వెళ్తుంది. అక్కడ తాళం వేసి ఉండటం గమనించింది. ఆమె దాన్ని తెరవడానికి ప్రయత్నిస్తుంది. కానీ అదే సమయంలో స్టాఫ్లో ఒకరు వచ్చి, శృతి మేడం, మీరు లోపలికి వెళ్ళకండి అని చెప్పారు. శృతి, ఎందుకు? ఈ పిల్లాడు ఏదో చెప్పాడు అని అడిగింది. వారు, వద్దు, మీరు లోపలికి వెళ్ళకండి, ఈ తలుపు చాలా ఏళ్లుగా మూసి ఉంది, దీన్ని ఎవరూ తెరవలేదు, దీన్ని తెరవడానికి ఎవరూ అనుమతించలేదు కూడా, ఇది ఒక శిథిలం, ఈ ప్రదేశం పూర్తిగా శిథిలమైంది, మీరు లోపలికి వెళ్ళకూడదు అని అన్నారు.
అప్పుడు శృతి, కానీ ఇక్కడ నిలబడి ఉన్న పిల్లాడు నాకు ఇంకేదో చెప్పాడు. లోపల ఎవరో ఉన్నారని, నన్ను లోపలికి రమ్మని పిలిచారని, లేదా ఈ తలుపు తీయమని చెప్పారని వాడు అన్నాడు. కాబట్టి లోపల నిజంగా ఎవరైనా ఉండవచ్చు అని చెప్పింది. అప్పుడు ఆ స్టాఫ్ మెంబర్ మాట్లాడుతూ, అలా జరగదు, ఏళ్లుగా ఈ తలుపు మూసే ఉంది. ఇది మూసేసిన తలుపు, మీరు లోపలికి వెళ్ళలేరు. పైగా వాడు ఒక పిల్లాడు అయితే ఇవన్నీ చెబుతాడు కదా, ఏవేవో పిచ్చి మాటలు మాట్లాడతాడు. బహుశా మీతో సరదాగా ఆట పట్టిస్తున్నాడేమో, లేదా వాడికి ఏదైనా అపార్థం జరిగి ఉండొచ్చు, అలా జరిగి ఉండొచ్చు అని అన్నారు. అప్పుడు శృతి కూడా, బహుశా ఇది నా మొదటి రోజు కాబట్టి నేను వీరి కోసం ఏదో చేయాలని ఎక్కువగా ఆలోచిస్తున్నానేమో, మరియు ఇక్కడ ఏదైనా జరిగి ఉండవచ్చు అని కొంచెం ఆలోచించసాగింది. ఆ తర్వాత ఆమె పూర్తిగా శాంతించి స్టాఫ్ రూమ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు పగలు ముగుస్తుంది, సాయంత్రం అయ్యింది. సాయంత్రం అయ్యేసరికి చాలా భారీ వర్షం కురవడం మొదలైంది, మరియు ఉపాధ్యాయులందరూ వెళ్లే సమయం కూడా ఆసన్నమైంది. పిల్లలు దాదాపుగా అందరూ వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్కరుగా స్టాఫ్ మెంబర్స్ అందరూ వెళ్ళిపోయారు. ఉపాధ్యాయులందరూ వెళ్ళిపోయారు. వర్షం చాలా వేగంగా పడుతుంది, ఆగడం లేదు. శృతి గొడుగు తీసుకురాలేదు. ఆమె వద్ద అంబ్రెల్లా లేదు. ఆమె వెళ్ళలేకపోయింది. శృతిని తీసుకెళ్లడానికి ఎవరూ రాలేదు, మరియు ఇప్పుడు ఆమె అక్కడ ఒంటరిగా మిగిలిపోయింది. ఇప్పుడు చాలా దూరం నుండి ఒక మహిళ నడుచుకుంటూ ఆమె దగ్గర రావడం ఆమె చూడగలిగింది. దగ్గర రాగానే ఆ మహిళ, లోపల రమేష్ ఉన్నాడా అని అడిగింది. శృతి, రమేష్ ఎవరని అడిగింది. ఆ మహిళ మాట్లాడుతూ, నా పేరు రాధ, మరియు నా భర్త పేరు రమేష్, మరియు అతను ఈ స్కూల్లో పనిచేస్తాడు అని చెప్పింది. అప్పుడు శృతి మాట్లాడుతూ, రాధ గారు, ఈ స్కూల్లో ఇది నా మొదటి రోజు, కానీ నేను రోజంతా రమేష్ అనే వ్యక్తి గురించి వినలేదు అని చెప్పింది. రాధ మాట్లాడుతూ, ఆశ్చర్యంగా ఉందే, ప్రతిరోజు ఉదయాన్నే అతను పని కోసం ఇక్కడికి వస్తాడు, మళ్ళీ రాత్రి కాగానే ఇంటికి వస్తాడు, కానీ ఈరోజు అతను రాలేదు అని చెప్పింది. ఇప్పుడు శృతి, అలా జరిగి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు అని అంది. ఆ తర్వాత రాధ, వర్షం చాలా పడుతుంది కాబట్టి నేను లోపలికి రావచ్చా అని అడిగింది. అప్పుడు శృతి, సరే లోపలికి రండి, ఎలాగైనా నేను లోపల ఒంటరిగానే ఉన్నాను, నేను కూడా కాసేపట్లో బయలుదేరిపోతున్నాను, కానీ మీరు లోపలికి రావచ్చు అని చెప్పింది. ఆ తర్వాత శృతి రాధను తనతో పాటు స్టాఫ్ రూమ్లో కూర్చోబెట్టుకుంది. ఇప్పుడు రాధ లోపల కూర్చొని ఉన్నప్పుడు ఆమె పదే పదే శృతి కళ్ళ వైపు చూస్తుంది. శృతి కళ్ళు మళ్ళీ అదే శిథిలమైన తలుపు వైపు వెళ్ళడాన్ని గమనించింది. రాధ అడిగింది, మీరు ఆ మూసిన తలుపు వైపు ఎందుకు చూస్తున్నారు, ఎవరైనా రాబోతున్నారా? అప్పుడు శృతి, లేదు, ఈ రోజంతా ప్రతి ఒక్కరూ నన్ను ఆ తలుపు దగ్గరికి వెళ్లకుండా ఆపారు, అక్కడికి వెళ్లకుండా హెచ్చరించారు, అందుకే ఇప్పుడు ఇక్కడ చుట్టుపక్కల ఎవరు లేరు కాబట్టి నేను ఆ తలుపు తీసి చూడాలని అనిపిస్తుంది అని చెప్పింది. శృతి ఇప్పుడు తన కుర్చీలోంచి లేచింది. నేను ఆ తలుపు తెరవాలా వద్దా అని ఆమె మనసులో ఆలోచిస్తూనే ఉంది. అలాగే ఆలోచిస్తూ ఆమె ఆ తలుపు చాలా దగ్గరగా చేరుకుంది. మళ్ళీ ఆమె ఆ తలుపు వైపు చూడగా అక్కడ ఒక తాళం వేసి ఉంది. ఈ ప్రపంచం నుండి ఈ తలుపు వెనక ఏదో దాచబడుతుందో అన్నట్లుగా ఒక చాలా పెద్ద తాళం వేసి ఉంది. ఆమె మళ్ళీ తలుపు తెరవబోతుండగా వెనుక నుండి రాధ వాయిస్ వినిపించింది, ఇప్పుడు ఈ తలుపును తెరవద్దు శృతి అని. అప్పుడు ఆమె అడిగింది, ఎందుకు తెరవకూడదు? ప్రతి ఒక్కరూ నన్ను హెచ్చరిస్తున్నారు, ప్రతి ఒక్కరూ నన్ను ఆ తలుపు దగ్గర ఆపుతున్నారు, దీని లోపల ఏదైనా నిధి ఉందా? మీరు నాకు చూపించకూడదు అనుకుంటున్నారా? అప్పుడు రాధ, దీనిని నిధి అనుకోకండి, అదొక శాపం, లోపల వాళ్ళు ఉంటారు అని చెప్పింది. అప్పుడు శృతి గట్టిగా అరుస్తూ, ఎవరు వాళ్ళు అని అడిగింది. అదే సమయంలో స్టాఫ్ రూమ్లో పాటు స్కూల్ మొత్తం లైట్లు ఆగిపోయాయి. లైట్స్ ఆఫ్ అవ్వగానే ఆమె రాధను ఓదార్చాలనుకుంది. భయపడకు, బహుశా వర్షం వల్ల ఇక్కడ లైట్లని పోయాయేమో అని. ఆమె ఇలా చెబుతూ చుట్టుపక్కల చూడగా రాధ అక్కడ లేకపోవడాన్ని గమనించింది. ఆమె పక్కనే నిలబడి ఉంది, కానీ ఇప్పుడు ఆమె కనిపించడం లేదు. బహుశా ఆమె ఇక్కడ నుండి వెళ్ళిపోయిందేమో అని అనుకుంది. ఆమె రాధను కొన్నిసార్లు పిలిచింది, కానీ ఆమె అస్సలు అక్కడ లేనట్లు, అస్తిత్వంలో లేనట్లు ఎలాంటి సమాధానం లేదు. అప్పుడు శృతి, సరే, నన్ను ఇక్కడ ఆపడానికి హెచ్చరించడానికి ఎవరూ లేరు, నేను ఈ తలుపు తెరవడానికి వెళుతున్నాను అని తలుపు వైపు వెళ్ళి ఆ తలుపు తెరిచింది. ఆమె తెరవగానే ఆమె భుజంపై ఎవరో చేయి వేశారు. ఈ స్వరం ఎలా ఉందంటే, నేను మీకు ముందే చెబుతున్నాను, ఇది ఒక మొగాడి స్వరంలా లేదు, ఒక ఆడదాని స్వరంలా కూడా లేదు, మరి అది ఎలా ఉంది? నేను నీకు చెప్పాను కదా ఈ తలుపు తెరవద్దని, అయినా నువ్వు అదే తప్పు చేశావు. శృతి వెనక్కి తిరిగి చూసింది. వెనుక ఎవరూ కనిపించడం లేదు, కేవలం ఆ కారు చీకటి మాత్రమే ఉంది. వెంటనే ఆమె ఆ తలుపును వేగంగా మూసివేసి అక్కడి నుండి పారిపోవడానికి సిద్ధమైంది. ఆమె త్వరగా తన స్టాఫ్ రూమ్కి వెళ్ళి తన బ్యాగ్ మొదలైన వస్తువులను తీసుకొని బయలుదేరబోతుంది. ఆమె స్కూల్ గేట్ దగ్గర చేరుకోగానే మళ్ళీ ఆ తలుపు వైపు నుండి రాధ స్వరం వినిపించింది. ఆమె, అరే అవును, నేను ఎప్పటి నుంచో దీనికోసమే వెతుకుతున్నాను, దీన్ని కూడా తీసుకొనే వెళ్తాను అని అంది. కానీ ఆ స్వరం తలుపు లోపల నుంచి వస్తుంది. తలుపు లోపల నుంచి వస్తున్న ఈసారి శృతి ఏమీ ఆలోచించలేదు. ఆమె, లేదు, నేను వెళ్ళి ఆమెను రక్షిస్తాను, ఏ పరిస్థితిలోనైనా నేను ఆమెను కాపాడుతాను అనుకుంది. రాధ వాయిస్ వస్తుంది, అరే చూడు, నేను ఇక్కడ ఉన్నాను అని. ఆమె పరిగెత్తుకుంటూ ఆ తలుపు దగ్గరికి వచ్చింది. ఆమె ఆ తలుపు తెరిచింది.
ఈసారి వెనుక ఎవరైనా ఉన్నారేమో అని ఆమె ఒకసారి వెనక్కి తిరిగి చూస్తుంది. చూస్తే వెనుక ఎవరూ లేరు. ఆమె తలుపు తెరవగానే సరిగ్గా ఆమె ముందు రాధ ఉంది. కానీ పైకప్పుకు ఉరివేసుకొని వేలాడుతూ ఉంది. శృతి ఇప్పుడు చాలా భయపడిపోయింది. ఆ తలుపు లోపలికి వచ్చి ఇవన్నీ చూసి ఆమె తీవ్ర భయాందోళనకు గురైంది. ఆమె ఏ పరిస్థితిలోనైనా అక్కడి నుండి పారిపోవాలి అనుకుంది. ఆమె తలుపు నుండి బయటకు రావడానికి ప్రయత్నించబోయింది. కానీ అంతకంటే ముందు ఆ తలుపు అక్కడే మూసుకుపోయింది. ఆమె ఒక చివరిసారి వెనక్కి తిరిగి చూసింది. ఆమె ఇంకా పైకప్పుకే వేలాడుతూ ఉంటుందని శృతి అనుకుంది. కానీ ఇప్పుడు రాధ నేలపై నిలబడి ఉంది. కానీ ఆమె ప్రాణాలతో ఉన్నట్లు కనిపించడం లేదు. అదొక మృతదేహంలా అనిపిస్తుంది. ఇది చాలా ఏళ్ల క్రితం చనిపోయిన శవంలా ఉంది. కానీ ఒక బ్రతికి ఉన్న శవంలా రాధ ఆమె ముందు నిలబడి ఉంది. మరియు రాధ మళ్ళీ ఆమెతో, నువ్వు ఈ తలుపు తెరవకూడదని నేను నీకు చెప్పాను కదా, నా మాట ఎందుకు వినలేదు అని అంది. శృతి ఏమీ అనలేదు. చాలా భయపడిపోయి ఉంది. అక్కడే పూర్తిగా నిశ్శబ్దంగా ఉండిపోయింది. అప్పుడు రాధ మాట్లాడుతూ, ఈ తలుపు కేవలం రమేష్ మాత్రమే తెరవాలి, కానీ ఇన్ని ఏళ్ళు అయినా అతను ఇక్కడికి రాలేదు అని చెప్పింది. ఈ మాటలన్నీ విని శృతి రక్తపోటు, బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా పెరిగిపోతున్నట్లుగా అనిపించింది. ఆమె తీవ్ర ఆందోళనలో ఉంది. ఆమె గట్టిగా ఆ తలుపును తెరవడానికి ప్రయత్నించింది. చివరికి ఆ తలుపు తెరుచుకుంది. ఆమె ఆ తలుపు నుండి బయటకు వచ్చింది. మరియు ఫ్రెండ్స్, అది ప్రతి మూల నుండి కనిపించే ఒక తలుపు. శృతి తన బ్యాగ్ని అక్కడి నుండి తీసుకొని స్కూల్ బయటకు పరిగెత్తుతూ చివరిసారిగా ఆ తలుపు వైపు చూసింది. రాధ ఆ తలుపు లోపల నిలబడి గట్టిగా అరుస్తూ కేకలు వేయడం ఆమె చూసింది. ఆ కేకల మధ్య ఆ తలుపు దానంతట మళ్ళీ మూసుకుపోయింది. ఇదంతా జరిగిన తర్వాత మరుసటి రోజు శృతి మళ్ళీ ఆ స్కూల్కి వెళ్ళనే లేదు. అప్పుడు ఆమె తల్లిదండ్రులు, నువ్వు మళ్ళీ ఆ స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు, ఉద్యోగానికి ఎందుకు వెళ్ళడం లేదు అని అడిగారు. అప్పుడు శృతి తనతో ఏమేమి జరిగిందో ఆ విషయాలన్నీ చెప్పింది. ఆమెతో ఎలాంటి సంఘటనలు జరిగాయో వివరించింది. ఆ తర్వాత ఆమె ఏ స్కూల్కి వెళ్తుందో తండ్రికి తెలిసినప్పుడు ఆ తండ్రి ఇలా అన్నాడు, అమ్మా, నువ్వు అక్కడి నుంచి ప్రాణాలతో తిరిగి వచ్చావని అదృష్టంగా భావించు. ఆ గది గురించి అందరికీ తెలుసు. అమ్మా, నువ్వు అక్కడి నుంచి ప్రాణాలతో తిరిగి వచ్చావని అదృష్టంగా భావించు. ఆ గది గురించి అందరికీ తెలుసు. ఆ గది ఏళ్ల తరబడి మూసివేయబడింది. ఒక స్టాఫ్ భార్య అక్కడ ఆత్మహత్య చేసుకుందని చెప్తారు. అప్పటి నుంచి ఆమె ఆత్మ ఆ గది గోడల మధ్య తిరుగుతుందని చెబుతారు. మరియు ఫ్రెండ్స్, ఇదే కారణం వల్ల అక్కడికి ఎక్కువ మంది పిల్లలు చదువుకోవడానికి వెళ్ళరు. అక్కడికి ఏ టీచర్ కూడా పాఠాలు చెప్పడానికి వెళ్ళరు. అక్కడికి వెళ్ళి బోధించడం కేవలం వారి బలవంతం మాత్రమే. గత కొన్నేళ్లుగా ఆ తరగతి గది లోపల ఒక మహిళ తిరగడం, సంచరించడం, ఆ బెంచీలపై కూర్చోవడం లేదా పైకప్పుకు వేలాడటం చూసిన పిల్లలు చాలామంది ఉన్నారని చెబుతారు. తన తండ్రి మాటలని విన్న తర్వాత శృతి చివరకు ఆ ఉద్యోగాన్ని వదిలేసింది. మరియు ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియో ముగిసేలోపు నేను మీకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను. నిజంగా కాన్పూర్లోని ఈ ప్రదేశం చాలా హాంటెడ్, దెయ్యాల కొంపగా ఉంది. నేను కేవలం దీని గురించి మాట్లాడడం లేదు. మన దేశంలో ఇలాంటి అత్యంత భయంకరమైన హాంటెడ్ స్కూల్స్ ఎన్నో ఉన్నాయి. కానీ కేవలం వారి మార్కెటింగ్ బృందం లేదా వారి వ్యాపారం వల్ల ఆ వ్యాపారం ఆగిపోకూడదనే ఏకైక కారణంతో ప్రజలు ఇలాంటి విషయాలను ఎప్పటికీ బయటికి రానివ్వరు. నిజానికి ఆ ప్రదేశాలు చాలా అశుభకరమైనవి. మరియు అక్కడ చిన్నపిల్లలు వెళ్ళడం ఏమాత్రం క్షేమకరం కాదు, ప్రమాదకరం. ఈ విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలి. తదుపరిసారి ఈ ప్రమాదం మీ ఇరుగు పొరుగున ఉన్న పిల్లలకు లేదా మీ పిల్లలకే జరగవచ్చు. ధన్యవాదాలు.